వార్తావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. వైసీపీ అధినేత జగన్ తన పతనం నుంచి ఏమాత్రం పాఠాలు నేర్చుకోవడం లేదు. బడ్జెట్ పెట్టిన వారం రోజులకు తీరిగ్గా బెంగళూరు నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తాను ఎప్పుడు చెప్పే పలావ్ బిర్యానీ కథ చెప్పారు. అప్పులు లెక్కలు తేలక బడ్జెట్ కాస్త ఆలస్యంగా పెట్టినప్పుడు పథకాలు అమలు చేయలేకే బడ్జెట్ పెట్టలేదు. ఇప్పుడు ఓ నెల ముందే బడ్జెట్ పెడితే కేటాయింపులు సరిగ్గా లేవని అంటున్నారు. ఒక్కటంటే ఒక్క విషయంలోనూ ఆయన నిర్మాణాత్మకమైన విమర్శ చేయలేకపోయారు. అయితే ఆయనలోని అహంకారం మాత్రం అసలు తగ్గలేదని చివరిలో తేలిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడు కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని చెప్పుకొచ్చారు. పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం, జగన్ ఎమ్మెల్యే. ఇంకొన్ని రోజులు అసెంబ్లీకి పోకపోతే ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఉంటుందో ఉండదో చెప్పలేం. నాకు ఏడుపు వస్తుందిరా. ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పదవి పోతే మళ్లీ గెలిచే పరిస్థితిలో కూడా లేదు. కానీ ఆయన అహం మాత్రం తగ్గడం లేదు. ఎవరికైనా చూపించండిరా. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు కష్టపడి పార్టీని బిల్డ్ చేసుకుని రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ రోజు జగన్ రెడ్డి అంత ఘోరమైన పరిస్థితుల్లో ఎందుకు ఉన్నారో ఆయనకు కూడా బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ వల్లనే జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. పవన్ కుట్టిన దెబ్బ జగన్ ను పాతాళంలోకి పడేసింది. అయినా పవన్ ను తక్కువ చేసి మాట్లాడి తానేదో గొప్ప అన్న ఫీలింగ్ తెచ్చుకుంటున్నారు. కానీ ప్రజల్లో మరో రకంగా వెళ్తుంది. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇదే ప్రెస్ మీట్ లో చంద్రబాబుకి ప్రతిపక్ష నేత హోదా తానే ఇచ్చానని చెప్పుకున్నారు. కానీ ప్రజలు ఇచ్చారన్న సంగతి చెప్పుకోవడం లేదు. చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా వచ్చింది. హోదా లేదని చెప్పడానికి సీఎం కు అధికారం లేదు. అది సీఎం ఇచ్చేది కాదు. ఇక చంద్రబాబు హోదా తీసేస్తానని ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారు. కానీ చేత కాలేదు. జగన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ తన అహంతో ఇంకా దిగజారిపోతున్నారు. దానికి ఆయన మూల్యం ఆయన మళ్ళీ చెల్లించుకుంటారు అన్నది నిర్వివాదాంశం. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.